నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రజానాడి తెలుసుకునేందుకు జేపీ న్యూస్ జనం వద్దకు వెళ్ళింది. ప్రజల మనసును బయట పెట్టేందుకు ఎవరిపై అభిమానం ఉంది అన్నది తెలియజేసింది. చంద్రబాబు నాయుడు చేస్తానమ్మా. అవునా? అవును అవును. ఏమంటే ఆయన సాగుతున్నాడా ఈ ముసలోటంటే కొడుకులు కోడళ్ళు పెడుతున్నారు కూడా. ఆ మహారాజు ఈ బట్టి 3 వేలు అంత ఈ బట్టి నేను ఒక 2 ఎత్తుకుంటా జొన్నసొప్పలు తాగుతా. ఆ జొన్నసొప్ప చేస్తున్నారు 18 రూపాయలు తీసుకుంటారు. ఆ 18 ఇచ్చేస్తా, తాగేస్తా, పోయి ఇంటికాడ పడుకుంటా. మంచం మంద పెడితే కదా పెట్టరు. 2000 రూపాయలు దంచపల్లి తాగేస్తున్నావా? ఆడదనాయన నీ బొట్టులో 500 ఎత్తుకొమ్మిసినా నేను చిల్లరేస్తాను. 5 కాగితాలు ఇచ్చినారా? నేను చంద్రబాబు నాయుడు వేస్తాను స్వామి. మరి వీళ్ళంతా జగన్ వేస్తారంటున్నారా? వేసుకొని అంటావా? వేసుకొని ఎవరు వాళ్ళు వేసుకో అంతే. సరే, నేను పోయినానంటే చంద్రబాబు నాయుడు నా కొడుకు మాదిరిగా నా సాకుతుండాడు, నన్ను సాకుతుండాడు. నేను ఆయనకే చేస్తా. ఆయన తప్ప నేను సస్తే ఎత్తిపోయి పారేస్తారు. బతుకుంటే మడుగు నేను చంద్రబాబు నాయుడుకి వేయాల. అది సాకినాడు, బాగా డబ్బు ఇచ్చి 2000 ఇచ్చి 5 సంవత్సరాలు సాకినాడు చంద్రబాబు నాయుడు. నీకేమైనా ఇచ్చాడా? మనకేమి ఇవ్వలే. పింఛన్ ఇస్తాడు ఆయన. పెన్షన్ ఇచ్చాడా నీకు? ఇస్తాడు. ఎంత ఇస్తున్నాడు? 2000 ఇస్తాడు. నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? నేను చంద్రబాబు నాయుడుకే ఎంతమంది చెప్పిన. ఆయన 5 సంవత్సరాలు సాకినాడు. జగన్ వస్తే 3000 ఇస్తాడంట. జగన్ ఆయన ఆడనో జగన్. మనం ఆడపోయేది కళ్ళు కాని వాళ్ళం, కాళ్ళు లేని వాళ్ళం. జగన్ జగన్ వస్తే 3000 తీసుకోవా? తీసుకోదు. ఎందుకు తీసుకుంటా? బాగానే అభివృద్ధి చెందిందంటావా? బ్రహ్మాండంగా చెందింది. ఎవరు చేసింది? కురకొండ రామకృష్ణ బాగా చేశాడు. బాగా చేశాడు. ఈసారి ప్రభుత్వం ఏది వస్తే బాగుంటుంది? తెలుగుదేశమే రావాలా? ఎందువల్ల? ఆయన చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా అందరికి పొదుపులు ఇస్తున్నాడు. రైతులకి ఇచ్చా, ఆడవాళ్ళకి ఉచిత 10,000, మనం 15,000 ఇచ్చాడు కదా. 2,500 ఫస్ట్ ఇచ్చారు. మళ్ళీ మొన్న 3,500 ఇచ్చినారు. మళ్ళీ తెలుగుదేశమే రావాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి. అంటే జగన్ వస్తే చేయలేడనే? చేస్తాడని కాదు, చేయడని కాదు. ఆయన ఏ వస్తే చేస్తాడో చేయడని, గెలుస్తాడని నమ్మకలేదు కదా. నేను గెలుస్తాడు. అంటే ఇప్పుడు రామనారాయణ రెడ్డి కదా వెంకటగిరిలో. రామనారాయణ రెడ్డి కాదు, ఇంకే రెడ్డి ఇచ్చినా సరే వెంకటగిరిలో గెలవలేరు. కాంగ్రెస్ నాయుడు ఏం చేయలేరు. వెంకటగిరిలో ఏం చేయలేరు. ఎందుకంటే రాజా గారు నిలబడ్డాడు కాబట్టి సందేహం. ఈ సంవత్సరం మాత్రం రాజా గారు ఉన్నాడు కాబట్టి జగన్ మా పక్కన నమ్మకమే వెంకటగిరి వరకు. కానీ తెలుగుదేశం గ్యారెంటీ ఆడైనా. రాజా గారు ఉన్నారని చెప్పి రాజా గారు ఈయన పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన వచ్చినాడు. కాదంటారా? కాదనే దానికి ఏంది, అప్పుడు రాజులు వెళ్తున్నారు ప్రభుత్వం, ఇప్పుడు ఏడా వెళ్తున్నారు రాజుల రాజకీయం వచ్చేసింది. వాళ్ళంటే మనకు గౌరవం ఉంది. గౌరవం ఉంది. గౌరవం అంటే పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొత్త వాళ్ళకి అంత ఎవరు తెలుసు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉండారు ఊళ్ళో. రాజా గారు అంటే వాళ్ళకి తెలుసా? ఎవరు తెలుసు? తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన పక్కే పోతారు. ఆయన మాట వింటారు, రాజా గారి మాట. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు. మరి ఎవరికి వేస్తావు ఓటు? ఆయనకే వేస్తా. ఆయనకి చంద్రబాబు నాయుడుకే వేస్తావా? జగన్ గేవా? జగన్ ఏడా అడ్రస్సే లేదే. జగన్ రావడమే లేదే. మీరు చంద్రబాబు నాయుడు ఎవరికి ఓటేస్తారు? మీరు చంద్రబాబు నాయుడుకి వేస్తాం సార్. ఏమి మాకు కొన్ని బెనిఫిట్స్ చేశాడు కాబట్టి. చేశారు. ఏం తీసుకున్నారా బెనిఫిట్స్ లో? మాకు సబ్సిడీ లోన్ ఇచ్చినారు, కాలనీలు తొందరగా శాంక్షన్ చేశారు, పెన్షన్ ఇచ్చినారు, అన్నీ చేశారు కాబట్టి రైతులకు కొంచెం సపోర్ట్ చేస్తారు. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడుగా ఓటేస్తారు. 100% వేస్తాం సార్. మరి జగన్ వచ్చి మళ్ళీ చేస్తే మనుషుల మాట కాదు సార్, మాటకి క్రియ చేసిన వాళ్ళకి వేస్తాం అంతే. అంతే, గాలి మాటలొద్దు. మేము తెలుగుదేశమే. తెలుగుదేశం వేస్తావా? గ్యారెంటీ. ఏమి మేము వేయాల్సింది ఆయనకి, చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడుకి వేస్తావు. ఏమన్నా చేశాడా మీకు? మాకు చేశాడు. ఏం చేశాడా? మాకు 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చాడు. ఆడవాళ్ళ పసుపు 10,000 ఇచ్చాడు. మాకు ఇంటికి 30-40 వేలు ఇల్లు కట్టించా. ఇంకేం కావాలి మాకు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 6 ఉన్నాయి. 6 మంది అక్కడ అట్లే ఇంకంతే. వాళ్ళకే పోతాయి. వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు?
ఎవరికి ఆపోజిట్కి మాకు ఇష్టం అన్న వాళ్ళకి. అదే ఎవరు ఉన్నారు నీ మనసులో? ఎవరు ఇప్పుడు చెప్పలేము మేము, ఆపోజిట్కి ఎట్ట మారుతుందో. అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తానంటావా? అట్ట కాదు, చంద్రబాబు నాయుడుకే వేస్తాం మేము. చంద్రబాబు నాయుడుకే వేస్తాం. ఏమి అంతే. ఏమైనా చేశాడు ఆయన మీకు? మాకు చేస్తారా మరి, ఇల్లు ఇచ్చినాడు, పెన్షన్లు ఇస్తుండే. పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది పెన్షన్? 2000. 2000 వస్తుంది. ఈసారి 3000 ఇచ్చినారు సార్. ఇల్లు ఇచ్చినారు. ఇల్లు ఇచ్చారా? ఇల్లు కట్టుకొని. జగన్ డెఫినెట్గా వస్తాడు. ఎట్లా అని? అంతే, అది సిచ్యువేషన్ కూడా వెంకటగిరి కానీ ఎక్కడ కలవాయి కానీ ఎక్కడ పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు అతను చెప్పిన సిచ్యువేషన్ డెఫినెట్గా నేను జగన్కే వేస్తాను. ఎందుకంటావా, నేను కంపల్సరీగా జగన్కే వేస్తాను. అదే డెఫినెట్గా. చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశారంటున్నారు. ఏం చేశాడు? ఫలాంది చేశాడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నా బిడ్డ కంది చేశాడు. ఫలాన్ని ప్రభుత్వం గురించి నాకు ఏ స్పందనలే, కార్డులే, ఏమిలే. 3 సంవత్సరాల నుంచి కార్డులే. కలిసాము. అదో అతను మా టీడీపీ ఒక నాయకుడు ఉన్నాడు, మీకు ఈయన నరసింహ అతను ఉన్నాడు. అతను ఈ పొద్దు చూద్దాంలో మా చూద్దామని అంటా ఉంటాడే కానీ అతను చేసింది ఏమైనా పట్టింది అలా ఎవడు వచ్చినా ఇప్పుడు చేసిలా. అంటే నీకు ఏ కార్డు ఉంది? రేషన్ కార్డు లేదు. అప్లై చేసుకోలేదా? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి వస్తుంది అంటున్నారు. ఎంఆర్ఓ ఇక్కడ పోయినా, ఎంఆర్ఎఫ్ కాడికి పోయినాము, గ్రూప్ ఫోటో పెట్టాము. ఇక్కడేంది ఏడైంది మావా, ఇక్కడ పెట్టారు చూడు, జన్మభూమిలో 3 సూళ్ళు పెట్టాము. 3 సూళ్ళు రాలా. ఇప్పుడు వస్తుందో రాదో నమ్మకంలే, అది పరిస్థితి. మొత్తాన్ని ఓటు ఎవరికి వేస్తాను? నేను జగన్కే వేస్తాను. నాకు మునిరత్నమా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు మీ ఓటు? ఎవరికి వేస్తే బాగుంటుంది అంటారు? ఎవరికి అంటే చంద్రబాబు న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం చంద్రబాబుకి వేయాలి. 200 నుంచి ఇస్తున్నాడు. 200 నుంచి 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశాడు. కాబట్టి మనం న్యాయం ప్రకారం ఎత్తుకుంటే ఆయన సీనియర్, కాబట్టి ఆయన కేసేదే మంచిది అనుకుంటున్నాను. మంచిదని. మరి జగన్ వస్తే ఆయన అమలులోకి వస్తే ఆయన ఇస్తామంటున్నాడు 3000. ఇప్పుడు ఆయన గెలిచి నేను అధికారంలోకి వస్తే నేను 3000 ఇస్తాను అవ్వలకి తాతలకని ఆయన వస్తున్నాడు. మరి ఎవరు ఏ పక్క పడతారో ఎట్నో మనకి తెలవకపోయా. సరే ఉండింది ఎట్నో చూస్తామని అంటున్నారు. కొంతమంది ఏమంటే ఆ డబ్బులు రెడ్డి కొడుకుగా ఉన్నాడు కదా, ఉన్నాడు. అదేలే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఆయన కొడుకుగా ఆయన చేయడంటావా? ఏమో మనకేం తెలుసు, చేస్తే చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆ కౌలు భూముల కింద కొంతమందికి డబ్బు వచ్చినాయి, కొంతమందికి డబ్బులు రాలా. ఇది బాలసముద్రం, పారూరు పంచాయతీ, వెంకటగిరి మండలం. అర్థమైందా? మేము 2 కాళ్ళు కుంటోళ్ళం అయిపోతున్నాయి, 2 డ్యామేజ్ అయిపోయినాయి. మాకు దిక్కు లేకపోయా. ఈ మరి నాయనో నేనేమనుకోలేం, పెద్ద ఉంటే ఆమె చచ్చిపోయింది. నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తా. ఆ 2000 రూపాయల్లోనే బతుకుతూ చేసుకుంటాను. వైఎస్ఆర్కి వేస్తాను నేను. ఎందువల్ల అంటే అభిమానం బట్టి. ఏ ఊరు మీది? గొల్లపల్లి. గొల్లపల్లి అంటే ఎక్కడ? కాళహస్తి మండలం. గొల్లపల్లి. అక్కడంతా కూడా మీకు అట్లాగే ఉందా? ఉండదు పరిపరి విధాలుగా. ఎక్కువగా ఎట్లా ఉంది? ఎక్కువ వైఎస్ఆర్ ఉండదు. ఎక్కువ వైఎస్ఆర్. మీది పెద్ద? మాది తెలుగుదేశం పార్టీ. రామారావు వచ్చినప్పుడు నుంచి తెలుగుదేశం పార్టీ. ఆయన వచ్చినాక ఇతనితో సావాసమే మాకు. ఇంకా చంద్రబాబుతోనే. చంద్రబాబు అన్ని విధాలుగా మాకు మంచి పనులు చేపిస్తున్నాడు, కానీ చెడ్డ తలసొట్లే మాకు మంచి పనులు చేయిస్తున్నాడు. కాబట్టి ఆయనకే వేస్తాం. మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా సరే ఆయనకే. మాది ఊరే, మాది అగరపాలెం. మీ ఇంట్లో? మా ఇంట్లో 15 ఉంది. 15 ఓట్లు ఉన్నాయి. అన్ని తెలుగుదేశానికి వేసేవాళ్ళమే. ఎవరు మారరు మా ఇంట్లో. మా అన్న కొడుకులు ఉన్నారు, వాళ్ళు దగ్గర ఉన్నాయి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇక్కడ ఎవరు మార్చేవాళ్ళు లేరు. మాకు మంచి పని చేస్తాడు ఆయన. మహానుభావుడు మంచి పని చేశాడు. మాకు ఏదో లోన్లు ఇచ్చాడు, ఏదో పింఛన్లు ఇస్తున్నాడు. మన అమ్మ నాయన మా పిల్లకాయలు అన్నం పెట్టకపోయినా వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన పెడుతున్నాడు అంతే. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాళహస్తి మండలం. మేము ఎప్పుడు టీడీపీ.
మీరు టీడీపీ. మీ కాలాస్తులు అతను ఒక అతను వచ్చున్నాడు మీతో పాటు, ఆయన వైఎస్ఆర్ అంటున్నాడు. అతనికంటే సౌకర్యం జరగాలని నాకు జరిగింది. అతను చెప్పినాడు, నాకు బాగా చేసినాడు. ఇతను చేయలేడని మాకు నిర్ధారణ అయిపోయింది. అంటే పూర్తిగా ఏ పని చేయలేడంట. చేయలేడంట, చేయలేడు. ఇతర దేశాలు పోయినా చంద్రబాబు నాయుడు తేగలుగుతాడు, చేయగలుగుతాడు. సౌకర్యాలు పెద్దోడు. ఈడ అరోచకాలు అయిపోతున్నాయి యువకుడు కాబట్టి, ఎక్కడ పట్టినా గలాట్లు చేసేది. అందువల్ల మేము చంద్రబాబు నాయుడు నాయకత్వమే వర్దలాలనుకుని ఉన్నాం. మా ఇంట్లో 6 ఉన్నాయి. 6 మేము టీడీపీకి వేస్తాం. ఇంకా ఇతరులకు గడి ఊరికన్నా చెప్పి ఏపీ గల చెప్తున్నది వేపిస్తాం. ఎక్కడ ఉండేది? ఇక్కడ ఈ వార్డు. 20 వార్డు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? ఆయనకి వేస్తాం, రామారావు అల్లుడికి. రామారావు అల్లుడికి వేస్తావా? ఏమే తినలా అయిందా? తిన్నారా? తిన్నా. ప్రతి నెల తీసుకుంటున్నారా? అందుకని చెప్పి ఆయనకి ఓటేస్తాను. నా పుట్టు నేను ఆయనకే వేసేది, ఇంక మారను నేను. తెలుగుదేశం ఏమని వచ్చిందో, రామారావు ఏమని వచ్చాడో ఇంకా మారే సమస్య లేదు. మేము తెలుగుదేశమే ఇప్పుడు అంతే. మా ఇంట్లో మొత్తం తెలుగుదేశమే. మాది 8 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. 8 ఓట్లు మారద్దు, తెలుగుదేశంగా వేస్తాం మేము. ఏమి సార్ జగన్ ఏం చేయలేడంటారా? మేము వాళ్ళు చేసినా చేయకపోయినా మాకు లేదు. మాకు వాళ్ళ మీద మాకు అభిమానం లేదు. మేము ఎవరికి మనసులో ఉండదు వాళ్ళకే వేస్తాము. ఆయన వచ్చి మాకు కొలాయి పెట్టడు. ఆయన వచ్చి జనాగా వచ్చి మాకేం చేయడు. మాకు అవసరంలే. అప్పుడు ఆయన టీవీలో చెప్తున్నాడు కదా, చెప్పుకొని మాకొద్దు. మా మనసులో ఎవరికి ఉంటుందో వాళ్ళకే. ఈయన చేసినట్టు చేయలేడు ఆయన. వాస్తవం అది. ఆయన ఏం చేసేదే ఈ తలకాయ బయట ఏరే ఈయనది చంద్రబాబు నాయుడుది. ఆయన చేసుకోలేడు. ఏం అంతే. 40 సంవత్సరాల నుంచి ఆయనకి సర్వీస్ ఉంది. ఆయన నాకు పింఛను రావటం మళ్ళీ. నేను అభిమానం అంటే అభిమానం నేను చేస్తున్నా. తెలుగుదేశం తప్ప నేను ఏ దానికి వేయను. ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికో ఆటకు పోయినప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళకి వస్తుంది. ప్రస్తుతానికి నీకు ఎవరి మంది చెప్పను ఏమి చెప్పను సార్. అంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తానంటావా? డబ్బుల గురించి ఎవరి దగ్గర తీసుకోను సార్. డబ్బులు తీసుకోను. నాకు ఎవరికి ఇష్టం వాళ్ళకి ఇష్టం అంతేనంట. అంతే సార్. ఎవరంటే ఇష్టం ఉండదు నీకు ప్రస్తుతానికి? అయితే నాకు ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం సార్. అటు ఆడిపోతే కూడా చంద్రబాబు నాయుడు అంటే మట్టుకు ఇష్టం. అంటే ఆయనకే వేస్తావు? ఆయనకే వేస్తావు. మంచిది. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? జగన్కి వేస్తాం. ఎందువల్ల అంటే ఆయన 5 సంవత్సరాలు వెళ్ళాడు, ఈయన 5 సంవత్సరాలు వెళ్తే ఆయన బాధ ఈయనకి తెలుస్తుంది, ఈయన బాధ ఆయనకి తెలుస్తుంది. అందరు లక్షణం అంటే ఆయన 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఈయన 5 సంవత్సరాలు ఉండాలి. అంతే అంతే అందరూ అంతేలే. నేను కూడా చంద్రకి వేస్తాను. ఆయనకి జగన్కి వేస్తావా? అంతే అందరూ లక్షణంగా ఉండాలా.